కూడా రాలేదు తెలుసా? సారీ. పర్లేదు, నాకు పాప పుట్టింది అదన్నా తెలుసా నీకు? శివ ఈ ఫోటోలు చూడు. చాలా కష్టపడ్డా శృతి. ఎన్ని హాస్పిటల్ తిప్పాను అనుకున్నావు? అపోలో, నిమ్స్, జిమ్స్, కిమ్స్, కేర్, సన్షైన్ అన్ని తిప్పితే పుట్టింది నాకు పాప. ఓకే, కంగ్రాట్స్. క్లీనింగ్ జరుగుతుందిగా, స్వచ్ఛ భారత్. ఇప్పుడు వెళ్ళొచ్చా? తీసేసారా? ఎక్కడున్నావురా? ఫోన్లోనే మాట్లాడుకో. సారీ. ఓపెన్ చేయి. ఓపెనరా? అవన్నీ ఆఫీస్కి తేకూడదుగా. అదో శివ వచ్చాడు. వచ్చేసాడు. హాయ్. హాయ్. శివ వచ్చేసాడు. ఆఫీస్ అదైతే ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే ఆఫీస్ 2 ఫ్లోర్లుగా శృతి. పైన మీటింగ్ ఉంటే కింద నుంచి వస్తా. పైనుంచి కిందకు వస్తున్నా. పర్ఫెక్ట్. శివ, మీ ఆఫీస్ చూడొచ్చా? చూడొచ్చు. కుదరదు. చూడొచ్చు. ఓపెన్ చేయరా. ఇదే శివగడ్ ఆఫీస్, శివగడ్ కొలీగ్స్. ఓకే, వెళ్దాం ఇంకా. నీ డెస్క్ ఎక్కడ? డెస్క్ ఎక్కడరా? డెస్కా? నా డెస్క్ కన్ఫర్మ్. శివగడ్ డెస్క్. మార్నింగ్ 8:30కి వస్తాడు, ఈవినింగ్ 5:30 వరకు సిన్సియర్ గా పని చేస్తాడు. వెరీ సిన్సియర్ ఫెలో. పదండి వెళ్దాం ఇంకా. ఒకసారి కూర్చో. కూర్చోమంటున్నా. కూర్చో. కూర్చో. కూర్చున్నా. పర్ఫెక్ట్. బాగున్నాడు కదా? బాగున్నాడు. లిఫ్ట్ చేయి. వద్దురా. వద్దురా. తీసుకో. హలో. నీ పక్కన ఉన్న ఏదో ఒక ఫోన్ ఇవ్వు. ఇట్స్ యూ బ్రో. హలో రమేష్, సార్. నా క్యాబిన్ లోకి రా. ఓకే సార్, తీసుకోండి. హే, ఆల్ ది బెస్ట్ బ్రో. అన్బిలీవబుల్. సార్. ఏయ్ యు టాఫర్, ఎవరా వాళ్ళు? ఇడియట్. ఆఫీస్ లో ఫోటోలు దిగుతున్నారేంట్రా? సార్. కమాన్ స్పీక్ అవుట్. ఇడియట్. పనికి మాలోడా, చెప్పావురా? సార్, చెప్పడానికి నా దగ్గర టైం ఉన్నా బతకటానికి వాడి దగ్గర టైం లేదు సార్. ఏమైంది? సార్, అదొక అంతు చికెన్ వ్యాధి సార్. డాక్టర్లు రేపో మాపో అన్నారు. నా దగ్గరకు వచ్చి బాధ అన్నాడు. బాధ్యతగా ఫీల్ అయ్యాను. కోరిక అన్నాడు. కోడింగ్ చేయించమన్నాడు. నీకేమొచ్చయ్యా? నీ అయ్యా. సార్, అందుకే సార్ సీట్ ఇచ్చి ఫోటోలు దిగమన్నాను. సరే పో. ఇదిగో రమేష్. సార్. ఇట్రా. వెళ్ళేటప్పుడు నా తరపున 2 పఫ్లు ఇచ్చి పంపించవయ్యా. సార్, ఎగ్ పఫ్ ఇమ్మంటారా, వెజ్ పఫ్ ఇమ్మంటారా? ఎగ్ పఫ్లే ఇవ్వు. ఓకే సార్. వచ్చాడు చూడు. ఏమన్నాడు? ఏం లేదురా, నువ్వు ఫ్యామిలీతో వచ్చావు కదా, 2 ఎగ్ పఫ్లు తినిపించి పంపిమన్నాడు. బయట ఫుడ్ ఎందుకు? ఎప్పుడు నేను మర్చిపోతాను, ఇప్పుడు నువ్వు మర్చిపోయావు. I'll see you. దండం తల్లి. నైట్ టైం యూఎస్ నుంచి వచ్చే కాల్స్ వాల్యూమ్ చాలా పెరిగిపోయింది సార్. ట్రైనీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శృతిని తీసుకోమని చెప్పు. సార్, తను మొన్నే షిఫ్ట్ మొన్న చేస్తే ఈరోజు చేయదా? అర్థమైంది సార్.
శృతి వెళ్దాం పదా. ఈ రోజు కూడా ఓవర్ టైం చేయాలి. ఏంటి ఇవాళ కూడా క్లయింట్ కాల్ నిన్నే తీసుకోమన్నాడా? అరే వాడు ఇలా చేస్తున్నాడని శివాకి చెప్పొచ్చు కదవే. ఇప్పుడే శివాకి జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ చెప్పి వదిలేవే. శృతి, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది శృతి. అర్జెంట్గా ఈఎంఐ కట్టేసి. నువ్వు చాలా మారిపోయావు శివ. యూ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆ ఈఎంఐ నేనే కట్టేశాను. ఇది నీ ఫస్ట్ శాలరీ, నీ దగ్గరే ఉంచు. నువ్వు నా శివాలా ఉండు చాలు. ఎందుకురా చిన్న చిన్న వాటికి ఎంత ఫ్రస్ట్రేషన్? చిన్నది కాదురా, నిన్న శృతి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చింది. హాయ్ శృతి. ఐమ్ సారీ, జస్ట్ వర్క్ థింగ్. ఓ, క్యారెట్ హల్వా ట్రై చేస్తాను, నువ్వు ఫ్రెష్ ఎయిర్ ఎక్కుమేద్దాం. ఓకే. సార్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ భూషణ్ అంటే ఎవడు? పదండి సార్ చూపిస్తాను. ఈయనే సార్. ఎవడా నువ్వు? మీ మెసేజ్ లకు రిప్లై శృతి హస్బెండ్. అయితే ఏంట్రా? ఇంకొకసారి శృతి జోలికి వస్తే వాడిని కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదరా. ఇంకా వాడు శృతి జోలికి రావట్లే. ఒకవేళ వస్తే వాడు అసలు మ్యాటరే కాదురా. అయినా నా ఆలోచన దాని గురించి కాదు. ఈరోజు పొద్దున శృతిని ఆఫీస్ దగ్గర దింపడానికి వెళ్ళాను. సరే శివ. శృతి, ఆఫీస్లో అంతా ఓకేనా? చిన్న చిన్న వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. నువ్వు హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా? అలాగైతే వాళ్ళకి సరితూగే ప్రేమను మనం ఎప్పటికీ ఇవ్వలేనురా. శృతికి అబద్ధం చెప్పడానికి కూడా ఆలోచించాను. నాకు తన ప్రేమను పొందే అర్హత లేదు.
నిజం చెప్పేస్తాను రా. తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా భరిస్తాను. అన్నా నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, వీడేమో క్యాబ్ తోలుతున్నాడు. ఏంటన్నా ఇది? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? ఎవరిని ఫాలో అవ్వమంటే ఎవరిని ఫాలో అవుతున్నారో? అలా అనకన్నా, పొద్దు నుంచి వీడినే ఫాలో అవుతున్నావు. వీడియోలు పంపించా చూసుకో. శివ, నేను మీటింగ్ లో ఉన్నా. ఐల్ కాల్ యూ బ్యాక్. శృతి, నీకు విషయం చెప్పాలి. సరే సరే, ఇంటికి వచ్చాక మాట్లాడతా. కా శృతి, నేను మీ ఆఫీస్ కిందే ఉన్నా. ఓకే, బాయ్. మీటింగ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. మనం అర్జెంట్ గా యాప్ రెడీ చేయబోతున్నాం. ఏం యాప్ సార్? క్యాబ్ డ్రైవర్ల కోసం. బేసికల్ గా మనం లొకేషన్ పంపిస్తాం, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడక్కడే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళని యాక్యురేట్ లొకేషన్ కి తీసుకురావడం కోసమే మనం ఈ యాప్ డిజైన్ చేస్తున్నాం. నిన్ననే ఒక డ్రైవర్ తను వెళ్లాల్సిన లొకేషన్ మర్చిపోయి పొరపాటున నన్ను గుద్దేశాడు. ఆ దారి తప్పిన డ్రైవర్ని ఇప్పుడు చూద్దాం. హే, తను శృతి హస్బెండ్ కదా? మనలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి స్కిల్స్ లేని డ్రైవర్ల కోసం ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్ రెడీ చేస్తున్నాం. శృతి, ఎనీ సజెషన్స్?